గత ప్రభుత్వం డ్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపిందని, కూటమి ప్రభుత్వం ఆ భారాన్ని భరిస్తుందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి. సుపరిపాలన ఫలాలు ప్రజలందరికీ అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జింగ్ తగ్గింపు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక ఘట్టమని వెల్లడించారు. వచ్చే ప్రతి పైసా మీద హక్కు అధికారం పంచాయతీలదే. వాటికి తెలియకోకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఏదైనా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంటే పంచాయతీకి తెలియజెప్పి తీసుకోవాలనే ఒక విధానంతో ముందుకు వెళ్ళి దాదాపు 4,5,000 కిలోమీటర్ల సీసీ రోడ్డు వేయటం కానివ్వండి, లేకపోతే త్రాగునీటి వసతులు జేజేఎం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వం చేసిన దురాగతాలు కానీ విధ్వంసాలు కానీ చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాం. ఇంకో ముఖ్య సంతోషకరమైన వార్త ఏంటంటే భోగాపురంలో ఈరోజు ఒక కమర్షియల్ ఫ్లైట్ అంటే అది చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద ఫ్లైట్ ఉంటుంది. ఫస్ట్ కార్గో ఫ్లైట్ ఈరోజు మరి ల్యాండింగ్ టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రాష్ట్రానికి